డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మీరు వెబ్సైట్ ఇలాగ ఆన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం అప్లై చేయాల్సింది 5th క్లాస్ కాబట్టి ఇక్కడ 5వ తరగతి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ షెడ్యూల్ ఆన్లైన్ అప్లికేషన్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ క్రింది ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూర్తి చేయవలెను. సో ఇక్కడ అడిగే డీటెయిల్స్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నంబర్, విద్యార్థి ఆధార్ నంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అభ్యర్థి పేరు, ఈ ఆధార్ నెంబర్లో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు, లేదంటే స్కూలు రికార్డులో మీరు ఏ పేరు ఉంటుందో ఆ పేరు, అంతే. పూర్తి పేరు ఇవ్వాలి అక్కడ. మీరు షార్ట్కట్లలో నాని చిన్ని ఈ విధంగా కాదు. సో అభ్యర్థి యొక్క తండ్రి పేరు, సో ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా. అభ్యర్థి తల్లి అంటే విద్యార్థి యొక్క తల్లి పేరు అన్నమాట. అమ్మాయి అబ్బాయి, ఇక్కడ గర్ల్స్ స్కూల్ ఉన్నాయి, బాయ్స్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి 5th క్లాస్కి అలాగే ఇంటర్మీడియట్కి మీరు ఏది జెండర్ అయితే అది ఇవ్వాల్సి వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ వాడే నెంబరు, సో దానికి మెసేజ్లు వచ్చేలాగా మీరు ఏ నెంబర్ అయితే వాడతారో ఎక్కువగా ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. మీరు పంచే నెంబర్ అయితే వేస్ట్ అయిపోద్ది. సో మీరు ప్రజెంట్ వాడే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. దానికి ఒకవేళ సెలెక్ట్ అయినా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కాబట్టి. సో జిల్లా ఏ జిల్లా ఆ జిల్లా ఇవ్వండి. సపోజ్ మీ పిల్లోడు రాజమండ్రిలో చదువుతున్నాడు, మీరు ఏమో కోనసీమ జిల్లా అనుకోండి, మీరు కోనసీమ అన్నది ఇవ్వండి. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి అది ఇవ్వద్దు. సో చదివిది కాకుండా విద్యార్థి ఏ జిల్లా ఆ జిల్లా ఇవ్వండి. సో రిజర్వేషను, క్యాస్ట్, ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఉన్నాయి కదా, సబ్ క్యాస్ట్లో, అలాగే ఎస్టీలో సబ్ క్యాస్ట్లో వాల్మీకి ఇవి ఉంటాయి కదా, కోయ, అవి అక్కడ ఇవ్వండి. పుట్టిన తేదీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. సర్టిఫికేట్లో ఏది ఉంటుందో అదే, మీకు ఏదో గుర్తొచ్చిందని చెప్పి ఏదో వేసానని చెప్తే కుదరదు. సో సర్టిఫికేట్లో ఏది ఉంటే అది ఇవ్వండి. రేషన్ కార్డు నెంబర్లు ఉంటాయి. సో మీకు జగన్ గారి గవర్నమెంట్లో వస్తే జగన్ అన్నదే ఉంటుంది ఆ కార్డు. అంతకుముందు మీకు డబ్ల్యూఏపీ ఉంటే డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ ఉంటే ఆర్ఏపీ. సో ఏ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు అనేది మీరు ఇవ్వండి ఇక్కడ. అలాగే విద్యార్థి ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మీరు ఖచ్చితంగా బాగున్న ఫోటో అనేది ఇవ్వండి. ఎప్పుడో పాతకాలం నాటి ఫోటోలు అలాంటివి ఇవ్వద్దు, ఖచ్చితంగా బాగున్న ఫోటో అయితే ఇవ్వండి. సో అడ్రస్ ఫ్రమ్ కమ్యూనికేషన్, జిల్లా మీరు ఏ జిల్లా, మండలం, అలాగే గ్రామం, డోర్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి. స్ట్రీట్, సో మీరు ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్. ల్యాండ్ మార్క్, ఈ ల్యాండ్ మార్క్ అనేది ఖచ్చితంగా, అంటే ఒకవేళ బై పోస్ట్లో మీకు ఏదన్నా రావాలన్నా సరే మీరు మీ ఏరియా చర్చో లేకపోతే మసీదో లేకపోతే టెంపులో లేదా సచివాలయమో లేదంటే బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్లు ఏవో ఉంటాయి కదా, అది అనేది ఇవ్వండి. మీరు ఏవో పిచ్చి పిచ్చిగా ఇవ్వద్దు. సో పిన్ కోడ్, ఈమెయిల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్ వివరాలు. ఇక్కడ ఏమంటున్నారంటే జోగిని అంటే చిన్నప్పుడే దేవాదాయాలకి ఇచ్చేస్తారు కదా లేడీస్ని. సో వాళ్ళకి సంబంధించి వారి పిల్లలకు కానీ అయితే బసవని పిల్లలు లేదా సైనిక పిల్లలకు వాళ్ళకి ఒక రెండో ఎన్నో ఉంటాయి సీట్లు. సో ఆ సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు. అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. సో అనాథ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా నానమ్మ లేకపోతే అమ్మమ్మ దగ్గర పెరుగుతారు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సో వాళ్ళు క్వాలిఫై అయినా అవ్వకపోయినా సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే అత్యవసర బాధితురాలు, సో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. తండ్రి యొక్క వార్షిక ఆదాయం 1,00,000 కంటే తక్కువ ఉందా అని పెట్టండి. సో 1,00,000 కంటే ఎక్కువ అని పెట్టొద్దు. సో మీరు అందరూ కూడా నాకు తెలిసి అందరూ పూర్ ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి సో 1,00,000 కంటే తక్కువ అని పెట్టండి, అవునని పెట్టొద్దు. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఎవరైనా వికలాంగులు ఉంటే, సో వికలాంగులు కూడా టైప్స్ ఉంటాయి కాబట్టి బదిరా ఇంకా మిగతా ఉంటాయి కాబట్టి సో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి.
అలాగే ముందు తరగతి వివరాలు ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇది. 3, 4 3, 4 తరగతులు ఎక్కడైతే చదివారో ఆ ఇయరు మీరు ఎక్కడైతే చదివారో ఆ సంవత్సరం అది ఏ మీడియం ఇంగ్లీషా తెలుగు మీడియమా సో మీరు చదివింది ఏ జిల్లాలో చదివారు ఆ చదివిన పాఠశాల పేరు ఖచ్చితంగా ఈ ప్రీవియస్ అనేది మీరు అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు పెట్టాలి. సో మీరు ఎక్కడైతే పరీక్ష రాయాలనుకుంటున్నారు సో మీరు ఎక్కడో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కడో ఉంటారు. మీది ఏలూరు అనుకుందాం, మీరు వైజాగ్లోనో విజయవాడలోనో ఎక్కడో ఉంటారనుకో. సో మీరు అక్కడైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, దానికైతే ఇబ్బంది అయితే లేదు. సో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సెంటర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాగే అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న సెంటర్ పేరు. సో ఇది కూడా మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీకు ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో అక్కడైతే మీరు పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది అయితే లేదు. సో అడ్మిషన్ కొరకు జిల్లా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సపోజ్ మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనుకుందాం మనం. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీరు కాకుండా ఏ ఈస్ట్ గోదావరి లేకపోతే వెస్ట్ గోదావరి సో ఆరగోలను లేకపోతే ఏయన్నా సరే మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు అడ్మిషన్ అనేది ఇక్కడ చదివిద్దామని చెప్తే మీరు ఖచ్చితంగా ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అప్లికేషన్ అక్కడ మాత్రం మీరు అడ్మిషన్ కొరకు ఆ జిల్లాను అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి. ఎక్కడ మెన్షన్ చేసిందే ఫైనల్, ఇంకా ఇందులో ఎడిట్ అనేది ఏమి ఉండవు. సో మీరు ఆ విధంగా సపోజ్ మీరు రాజమండ్రి ఇది ఈస్ట్ గోదావరి జిల్లా. సో అమలాపురంలో ఏదో స్కూల్ బాగుంది సో అక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటే అమలాపురం స్కూల్ అనేది ఇక్కడ అడ్మిషన్ కొరకు మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఎందుకంటే 3-4 ప్రిఫరెన్స్లు అలాగా ఇవ్వాలి కాబట్టి మీరు అది మాత్రమే ఫస్ట్ ఎక్కడైతే మీరు చదివించాలనుకుంటున్నారో అది ఏ స్కూల్ అది ఏ జిల్లా అది మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా అది మీకు మీరు వచ్చిన మార్క్స్కి మీరు ఇట్లుంటే ఖచ్చితంగా మీకైతే ఆ సీట్ అనేది ఇస్తారు. సో ఎక్కడితోటి మనకి అప్లికేషన్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఎక్కడ మిస్టేక్ రాకుండా 1-2 సార్లు చూసి అప్లికేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.